హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా మన యాప్ చాలా నిజాయితీగా ఉంటుంది. అందరిలాగా ఎప్పుడు వీడియోస్ అయితే మన యాప్లో ఉండవు. కాబట్టి వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది చేయొద్దు మిత్రమా. ఎందుకు చేయొద్దు అనేసి అంటే, బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఎలా ఉందంటే, నేనేదో మీ దగ్గర ఏదో తీసుకుంటున్నట్టు, లేదా మీ దగ్గర నేనేదో తప్పు చేస్తున్నట్టు ఆ విధంగా మీరు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా మిత్రమా. ఇప్పటికీ కూడా నా స్టూడెంట్ గ్రూప్ 1లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నారు, తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు, ఏపీ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. ఓకేనా. తెలంగాణలో డిఎస్సి వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్. ఓకేనా. చాలామంది విద్యార్థులు నా స్టూడెంట్స్ ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా. ఎందుకనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఒక ఫ్యాకల్టీ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఒక ఫ్యాకల్టీ పనిచేయాలి అనేసి అంటే చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి పని. సో నేను హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తానని కూడా మనకి యూట్యూబ్ బయోలో ఇచ్చాను. కాబట్టి ఇంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్తో పోటీ పడుతూ నేను రేయింపగలు హార్డ్ వర్క్ చేస్తూ, నా హార్డ్ వర్క్ ఏంటనేది మీకు మన వాట్సాప్ ఛానల్లో చేరితే తెలుస్తుంది. ఓకేనా. మరి ఇంత హార్డ్ వర్క్ చేసి నేను ఇంత సీనియర్ ఫ్యాకల్టీతో సహా ఢీకుంటూ నేను ముందుకు రావడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఏదో మీ దగ్గర ఏదో తీసుకుంటున్నట్లు దయచేసి ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దు మిత్రమా. ఎందుకనేసి అంటే, నేను చేసేటువంటి వీడియో నిజాయితీగా ఉంటుంది, మన యాప్లో ఇచ్చేటటువంటి నిజాయితీగా ఉంటుంది. నేను పక్కన యాప్ల కంటే ₹1 ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మన యాప్లో నిజాయితీగా ఉంటుంది. ఓకేనా. మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి. ఓకేనా. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయొద్దు మిత్రమా. ఇది ఒక నా రిక్వెస్ట్ మాత్రమే. ఓకేనా. సరే, ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా నేను 6 సంవత్సరాల నుంచి 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదువుతాను మిత్రమా. డైలీ చదువుతాను. ఓకేనా. ప్రతి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో కూడా పేపర్ అనేది కంపల్సరీగా ఉండాలి. పేపర్ లేకపోతే వాళ్ళ కాంపిటేటివ్ ఫీల్డ్కి పనికిరారు అని అర్థం. నేను చెప్తున్నా. ఎందుకనేసి అంటే, మీరు పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని చదివినా కూడా న్యూస్ పేపర్ చదివినంత నాలెడ్జ్ ఆ పుస్తకాలు చదివితే రాదు మిత్రమా. అది నాకు తెలుసు, పేపర్ చదువుతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ అంటే గుర్తొచ్చేది నీకు ఈనాడు పేపరు, ఈనాడు అంటే గుర్తొచ్చేది కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇవి కాకుండా డైలీ 10 నుంచి 12 న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి, వాటిని స్క్రీన్ షాట్ తీసి మన యాప్లో, మన వాట్సాప్ ఛానల్లో, నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తున్నా. దీన్ని మీరు ఒకసారి గమనించండి. డైలీ పోస్ట్ చేస్తున్నా. ఈ 10 నుంచి 12 న్యూస్ పేపర్లు మీరు కంప్లీట్గా మీరు చదవాల్సిన అవసరం లేదు. నా వాట్సాప్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అయితే అందులో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివితే మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా 80 నుంచి 90% కవర్ అయ్యేటటువంటి అంశాలని నేను ప్రతిరోజు కూడా వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు మన వాట్సాప్ ఛానల్లో 1700 మందికి పైగా ఉన్నారు. మీరు కూడా ఒకసారి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన కరెంట్ అఫైర్స్ ఒకసారి అందులో చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు అర్థమయ్యే విధంగా థంబ్నెయిల్స్ లాగా క్రియేట్ చేసి ఒక లైన్లో 1 వర్డ్ ఆన్సర్స్ అర్థమయ్యేటట్టు మీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. మన యాప్ నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా కూడా మన యాప్లో మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి మన వాట్సాప్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఎందుకంటే మీరందరూ అనుకోవచ్చు అది ఏదో ఆ ఛానల్ లింక్ అనుకోవచ్చు. మీరు ఒకసారి జాయిన్ అయితే తెలుస్తుంది మన వాట్సాప్ ఛానల్ యొక్క ప్రాధాన్యత ఏందనేసి. ఓకేనా. మన వాట్సాప్ ఛానల్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింకు, మన వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ లింకు, యాప్ లింక్ ఉంటాయి. అందులో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు. వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాకండి. అక్కడే వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన చోట బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. కాబట్టి
ప్రతి ఒక్క మీరు బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని డిస్కస్ చేస్తా. మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా, మీరు డిఎస్సి జాబ్ సాధించే విధంగా, మీరు ఈ డిఎస్సి జాబ్ని ఈ సమయంలో మీరు ఏ విధంగా క్రాక్ చేయాలి, గట్టెక్కాలి, విజయం సాధించాలి అనేది చెప్తా. అదేవిధంగా చాలామంది టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అని అడుగుతున్నారు. దీనికి కూడా సమాధానం నా వంతు సాయం చేస్తా. అంటే నా వంతు నుంచి మీకు చెప్తాను. అదేవిధంగా చాలామంది 45 డేస్ కంటే ఇంకా ఎక్కువ రోజు సమయం ఇవ్వచ్చు సార్ అంటున్నారు. దీన్ని పొడిగిస్తాను లేదా వీటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా ఎవరైనా కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్టు చాలా కష్టమని మీకు మీరే మైండ్లో ఫిక్స్ అయిపోయి మీకు మీరే చెప్పుకొని ఫ్యాకల్టీస్ కూడా కష్టం ఇదని చాలామంది విద్యార్థులను డైవర్ట్ చేస్తున్నారు. కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ అనేది చాలామంది గ్యాదర్ చేయలేకపోతున్నారు. ఈ ఈజీ సబ్జెక్ట్ని చాలామంది వదిలేస్తున్నారు, చాయిస్ని వదిలేస్తున్నారు. ఇదేమి ఇంటర్మీడియట్ ఎగ్జామా, 10th ఎగ్జామా, లేదా డిగ్రీ ఎగ్జామా? 5 మార్కుల క్వశ్చన్ దీంట్లో చాయిస్ వదిలేసి ఇంకో రోమన్లో కవర్ చేసేదానికి. ఓకేనా? కాంపిటేటివ్ ఫీల్డ్కి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేయద్దు. ఎందుకు వదిలేస్తారు? 8 మార్కులకి ఎస్జిటి వాళ్ళకు ఉంటే, అదేవిధంగా 10 మార్కులకి మనకి ఎస్ఏ వాళ్ళకు ఉంటే, మీరు ఎందుకు ఈ సబ్జెక్ట్ వదిలేస్తున్నారు? 8 మార్కులు అంటే మీకు అంత ఆశామాషగా ఉందా? ఓకేనా? మన జీవితం నిర్ణయించేది జస్ట్ ఒక డిజిట్ మాత్రమే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మిత్రమా. 2023లో అనుకుంటా, 2023లో కానిస్టేబుల్ మన ఏపీలో ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. ఎస్ఐ ఎగ్జామ్ జరిగితే ఆ ఎస్ఐ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. గుర్తించని ఇచ్చే సరికాని వాక్యాన్ని గుర్తించని ఇచ్చాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లో వచ్చేసరికి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. సరికాని వాక్యం గుర్తించమని ఇక్కడ 3 ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే, ఇటీవల జిఎస్టి కౌన్సిల్ సమావేశం 4 ఉత్పత్తులకు జిఎస్టిని తగ్గించింది అని ఇచ్చాడు. 3 ఆప్షన్లో 4 ఉత్పత్తులకు జిఎస్టిని ఇటీవల జిఎస్టి కౌన్సిల్ సమావేశం తగ్గించింది, జిఎస్టి స్లాబ్ను తగ్గించింది అని అడిగాడు. కానీ వాస్తవంగా 14 ఉత్పత్తులకు జిఎస్టి కౌన్సిల్ సమావేశం జిఎస్టి స్లాబ్ను తగ్గించింది. అంటే జిఎస్టిని కట్టడం అనేది దాన్ని తగ్గించింది, 14 ఉత్పత్తులకు తగ్గించింది. కానీ వాడు అడిగింది ఏమనేసి అంటే 3 ఆప్షన్లో 4 ఉత్పత్తులకి జిఎస్టి వాల్యూని తగ్గించారు అని అడిగారు. అంటే ఇక్కడ చూడండి మిత్రమా, ఇది కరెక్ట్ అయిన వాక్యం, ఇది రాంగ్ వాక్యం. అంటే ఇది సరైన వాక్యం, ఇది సరికాని వాక్యం. వాడు అడిగింది ఏమనేసి అంటే క్రింది వాటిలో సరికాని వాక్యం ఏదని అడిగాడు. 3 ఆప్షన్ 1, 2 కరెక్ట్ ఇచ్చాడు, 4 కరెక్ట్ ఇచ్చాడు. 3వసారికి వచ్చేసరికి 14 అనే చోట జస్ట్ 4 మాత్రమే పెట్టాడు. మీరు చదివేసిపోయి ఉంటారు, మీరు అందరూ బాగా చదివేసిపోయి ఉంటారు. ఇక్కడ 14 అనే చోట మీరు చదివేసిపోయి ఉంటారు బాగా, కానీ మీరు 4 ఇస్తారా 14 ఇస్తారా అనే దాన్ని గ్యాదర్ చేయలేకుండా మీరు డైరెక్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మనం చదివింది 4 14 అని అక్కడ మైండ్ తడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నీ జీవితాన్ని మార్చాలంటే ఈ 4 కాదు, 1 మాత్రమే నీ జీవితం మారుస్తుంది. ఈ 1 ఒక డిజిట్ నీ జీవితాన్ని మారుస్తుంది. ఓకేనా? చూడండి కావాలంటే ఈ 1 అనే డిజిట్ నీ జీవితాన్ని మారుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ 1 పెట్టింది అది కరెక్ట్ 14 ఉత్పత్తులకి, కానీ 1 లేదు కదా ఇక్కడ. ఆ 1 తీసేసాం అంటే 1 డిజిట్తో నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఓకేనా? ఇలాంటి తప్పులన్నింటినీ మీరు చెయ్యాలి. ఈ తప్పులన్నింటినీ మీరు చేస్తున్నప్పుడు ఈ తప్పులు మీరు పోగొట్టుకోవాలనుకుంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఫైనల్ ఎగ్జామ్ల కంటే ముందుగా గ్రౌండ్ లెవెల్లోనే, ఈ స్థానిక స్థాయిలోనే, అంటే ప్రెసెంట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ పోకముందే ఇలాంటి పార్టీ పైన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి బలహీనత ఏదైతే ఉందో నీలో, ఆ బలహీనత అవన్నీ కూడా మీకు బయట పడడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను అందుకే చెప్పేది, నీలో ఉన్నటువంటి భయము, నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్నటువంటి
తప్పులు లోపాలు బయటపడాలంటే నీకు పెద్ద ఆయుధం పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే కాదు, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి లోపం అనేది బయటపడుతుంది. అందుకే నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే, ఎస్జిటి వాళ్ళకి 5 నుంచి 6 మార్కులు తెచ్చుకోవచ్చు, ఓకేనా. అదేవిధంగా 6 నుంచి 7 మార్కులు ఎస్ఏ వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా ఒక 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లను తీసుకొని మీకోసమే ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ వాళ్ళకు డిఎస్సి వాళ్ళ కోసమే, మీరు తెలుగు రాస్తున్నా ఇంగ్లీష్ రాస్తున్నా మెథడ్ ఏదైనా కానీ, ఒక తెలుగు పండిట్టు లేకపోతే హిందీ లేదా ఉర్దూ ఏదైనా రాని, మీరు ఏ సబ్జెక్టు ఏ డిఎస్సి రాస్తున్నా కూడా డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే, డిఎస్సి వాళ్ళకి ఎస్పెషలీగా ముఖ్యంగా వాళ్ళ కోసమే ఒక 60 డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని, ఇంతవరకు నేను 60 డిఎస్సి పేపర్లు చూశానండి. 60 డిఎస్సి పేపర్లు చూసుకొని ఏ ప్రాంతం నుంచి బిట్ అడిగాడు, రానున్నటువంటి కాలంలో ఏ ప్రాంతంలో బిట్ అడుగుతాడు అనే నాడిని పసిగట్టి మీకోసం 1000 బిట్స్ తీసుకొచ్చాను. ఇది 1 వర్డ్ ఆన్సర్స్ లో ఉంటాయి, 1 లైన్ లో ఉంటాయి. అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అన్నట్టు క్వశ్చన్లు ఉంటాయి. అలా 1000 బిట్స్ తీసుకొచ్చారు. కానీ 1000 బిట్స్ లో నేను అనుకున్నటువంటి టాపిక్లని కవర్ కాలేదు, కాబట్టి మరొక 400 బిట్స్ పెంచాను. అంటే మొత్తం 1400 బిట్స్ ని మీ డిఎస్సి వాళ్ళ కోసం గత 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని బిట్స్ ప్రిపేర్ చేశాను. ఆ 1400 బిట్లు కూడా 1 వర్డ్ ఆన్సర్స్ లో 1 లైన్ లో ఉంటాయి. ఈ బిట్స్ కనుక మీరు బాగా చదివితే ఈ బిట్స్ పైన మళ్ళీ నేను మే 5వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ చేస్తా, ఓకేనా. నేను ఎగ్జామ్ ఎందుకు పెడతానంటున్నానంటే, మీరు ఈ ఎంత చదివామని ఈ 14 బిట్లు మీరు అంతా చదవండి. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారా, మీరే చదువుతారా, మీరు మార్నింగ్ ఒక 30 బిట్స్ నేర్చుకోండి, ఈవినింగ్ ఒక 30 బిట్స్ నేర్చుకోండి. ఈ 40 డేస్ ఎందుకు నేర్చుకోకూడదు, ఓకేనా. మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని, మరి ఇంత ఈజీ సబ్జెక్ట్ని గతంలో ఏ ప్రాంతం నుంచి అడిగాడు అదే ప్రాంతంలోనే నెక్స్ట్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్ అడుగుతారు మిత్రమా. పెద్ద విషయం ఏం కాదు. ఇంత ఈజీ సబ్జెక్ట్ మీరు వదిలేస్తున్నారు, ఓకేనా. ఈ 14 ఇంకోటి ఏమనేసి అంటే, ఈ 1400 బిట్లను మీకు కనుక కావాలనుకుంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని, ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ 1400 బిట్లు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నా, ఓకేనా. దీనికి కేవలం 399 రూపీస్కే మన యాప్లో ప్రస్తుతం అందిస్తున్నా. సరే మీరు అనుకోవచ్చు, సార్ 399 రూపీస్కి బయట యాప్లో ఫుల్ కోర్స్ ఇస్తుంది సార్, డిఎస్సి ఫుల్ కోర్స్ ఇస్తున్నాడు. మిత్రమా గుర్తుపెట్టుకో, జీకే కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అని చాలామంది చెప్తుంటారు. కానీ నేను మాత్రం ఏమంటున్నానంటే, జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ. జీకే కరెంట్ అఫైర్స్ నిజంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, నేను మీకు బాధ్యత వహిస్తా, నేను మీకు మాట ఇస్తున్నా. నా డిఎస్సి నా 14 బిట్స్ నేను ప్రిపేర్ చేసిన 14 బిట్స్ చదవండి. మీకు అందులో నుంచి బిట్స్ రాకపోతే నన్ను ప్రశ్నించండి. ఈ 1400 బిట్లకి మీకు రెస్పాన్సిబిలిటీ నాది. ఈ 1400 బిట్లలో కూడా ఎక్కడైనా కానీ అవుట్ ఆఫ్ ఏరియా కానీ స్టాండర్డ్ జీకే ఉంటుంది, 6 నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఎక్కడైనా కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కడైనా కనిపించండి. అవుట్ ఆఫ్ ఏరియా ఈ 1000 బిట్స్ 1400 బిట్స్ లో మీకు కనుక కనిపిస్తే నన్ను ప్రశ్నించండి మిత్రమా. నేను ఇప్పటికే 6 నెలల కరెంట్ అఫైర్స్ లో 3 నెలల కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా. డిసెంబర్ నుంచి మన ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అప్లోడ్ చేసిన, డిసెంబర్ కరెంట్ అప్లోడ్ చేస్తున్నా, జనవరి కరెంట్ అప్లోడ్ చేస్తున్నా, ఫిబ్రవరి కరెంట్ అప్లోడ్ చేస్తున్నా, ఈ రోజు మార్చ్ అప్లోడ్ చేస్తున్నా, రేపు ఏప్రిల్ అప్లోడ్ చేస్తున్నా. మే 30 వరకు మీకు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఒకవేళ దేవుడు దయ వల్ల, ఒకవేళ అంటున్నా, దేవుడు దయ వల్ల మీకు కనుక ఒక 1 మంత్ కనుక ప్రభుత్వం పొడిగిస్తే కూడా మీ దగ్గర 1 రూపాయి తీసుకోకుండా నేను తీసుకున్నటువంటి ప్రైస్ ఫస్ట్ నేను ఎంతైతే అమౌంట్ తీసుకున్నానో అంతకే మీ డిఎస్సి ఎగ్జామ్ పూర్తయ్యే వరకు అప్డేట్ ఇచ్చే బాధ్యత నాది, ఓకేనా. అర్థమవుతుందా. నేను ఎక్కడ కూడా మీకు ఎక్స్ట్రా 1 రూపాయి కూడా నేను తీసుకునే ప్రయత్నం చేయను. మీరు ఒకసారి గమనించండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ గా 399 రూపీస్ గల కోర్సుని పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు ఈ 1400 బిట్స్ ని మేము ఫోన్లో చదవలేము సార్, మాకు పీడిఎఫ్ కావాలి సార్, మేము జిరాక్స్ తీయించుకుంటాం సార్ అనేసి అంటే ఓకే, నేను దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఈ 1400 బిట్స్ ను కూడా మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మీరు జస్ట్ చదివితే చాలు. ఆ 1400 బిట్స్ కనుక మీరు జిరాక్స్ తీసుకోవాలనుకుంటే, మీకు పీడిఎఫ్ కావాలంటే 9030539097కి కాల్ చేయండి, ఓకేనా. కాల్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ని, ఈ 14 పీడిఎఫ్ గల క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీకు వాట్సాప్ లో పర్సనల్ గా నేను షేర్ చేస్తా. వాటి మీరు జిరాక్స్ తీయించుకొని మీకు చదవచ్చు. మిత్రమా, ఇంత ఈజీ సబ్జెక్ట్ వదిలేయొద్దు. కరెంట్ అఫైర్స్ లో మీకు మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఈ 1400 బిట్స్ బాగా చదవండి. వాటిలో ఏమైనా
మార్కులు కనుక రాకపోతే నేను రెస్పాన్సిబిలిటీ మీకు, ఓకేనా? నేను మీకు బాధ్యత వహిస్తా, అర్థమవుతుందా? కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పటి వరకు నేను ఈ బిట్స్ అన్ని ప్రిపేర్ చేశాను కదా. మీలో ఉన్నటువంటి భయాన్ని, మీలో ఉన్నటువంటి బలహీనతని, వాటన్నిటిని పోగొట్టడం కోసం మే 5 నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తా, ఓకేనా? స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏమనేసి అంటే వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఈ బిట్ కదా, నేను ఎగ్జామ్ ఎలా పెడతానంటే అప్లికేషన్ మెథడ్లో పెడతా. మన టెట్ ఎగ్జామ్ అడిగారు చూడండి, సరైనదేమి సరి కానిదేమి అని అడిగారు చూడండి, ఆ మెథడ్లో నేను బిట్స్ని మీకు ఎగ్జామ్ పెడతా. ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఉన్నటువంటి ఈ 1400 బిట్స్ బాగా చదివేశారు అనుకుందాం. చదివేసిన తర్వాత వీటి పైన నేను అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ పెడతా, ఎగ్జామ్ పెడతా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 1400 బిట్స్ చదివేశావు, ఈ 1400 బిట్స్ పైన నేను ఎగ్జామ్ పెడతా. ఈ ఎగ్జామ్లో కూడా అప్లికేషన్ మెథడ్లో పెడతా. ఎప్పుడైతే నువ్వు అప్లికేషన్ మెథడ్లో పెట్టినటువంటి ఈ ఎగ్జామ్కి అలవాటు పడ్డావో, ఎప్పుడైతే ఈ అప్లికేషన్ మెథడ్ గల క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తావో, నీలో ఉన్నటువంటి బలహీనత మొత్తం బయటపడిపోతావు. నువ్వు చేసే తప్పులు మాత్రం బయటకు వచ్చేస్తాయి మిత్రమా. డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాసేటట్టు, ఎగ్జామ్ బిట్ ఆన్సర్ బిట్ చూడంగానే ఆన్సర్ చేసేటట్టు తయారు చేసే బాధ్యత నాది. మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ 1400 బిట్స్ని మీరు ఎగ్జాము కోర్స్ పర్చేజ్ చేసుకుని ఎగ్జామ్ రెడీగా ఉండండి. ఇప్పుడు గత 60 ప్రీవియస్ పేపర్లలో నేను చూసినటువంటి అంశాలు ఏమి, 60 ప్రీవియస్ పేపర్ల నుండి వస్తున్న బిట్స్ ఏమిటి, ఆ ప్రాంతాలు ఏమిటి, ఆ టాపిక్ ఏమిటి, 60 డిఎస్సి పేపర్లలో ఏ ప్రాంతాలు అయితే కనిపించాయో ఆ ప్రాంతాల నుండే ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఏ ప్రాంతాల నుంచి బిట్ అడిగాడో నేను ఈసారి చెప్తా. ఒకవేళ మన యాప్లో మీకు కోర్సు పర్చేజ్ చేసేటటువంటి ప్రాసెస్ తెలియకపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ కాల్స్ కానీ చేయండి, మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అన్నీ కూడా, ఓకేనా? నా ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క అభ్యర్థిని కూడా పోటీ పరీక్షకు దూరం చేయకూడదు. మిత్రమే ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, 16,000 పోస్ట్ అనేసి అంటే ఏదో మీకు నెగ్లిజెన్స్గా ఉంది. ఇప్పటికే 9 రోజులు అయిపోయింది, 45 రోజులు 9 రోజులు అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. 16,000 పోస్టులు అంటే బాగా చదివిన వాడికే కాదు జాబులు వచ్చాయి, ఆ మాత్రం చదివిన వాడికి అందరికీ జాబులు వస్తాయి. తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తాయి. 6,000 పోస్టులు ఉన్నప్పుడేమో మనకి ఆ పోస్టులు తక్కువ, 16,000 పోస్టులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క జిల్లాకు పోస్టులు పెరిగాయి, ఓకేనా? తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు, జాగ్రత్తగా చదవండి. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బాధపడేది ఏం తెలుసా, ఇంత ఈజీ సబ్జెక్ట్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎందుకు వదిలేసాం? ఒకటి మళ్ళీ చెప్తున్నా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈజీగా వస్తాయి బిట్లు, మేము బాధపడదు, ఓకేనా? జీకే కరెంట్ ఇంత ఈజీ సబ్జెక్ట్ కలిసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎందుకు వదిలేసాం? మీరు బాధపడేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుందని అనుకోలేదు, నేను చదివింటే బాగుండును అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 100కు 1000% మీరు బాధపడతారు, ఓకేనా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా బాధపడాలనుకుంటున్నారా? ఆ బాధని ముందే గ్రహించి మీ ప్రిపరేషన్ కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా, తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? సరే ఇప్పుడు చూద్దాం 60 డిఎస్సి పేపర్లలో నాకు కనిపించినటువంటి అంశాలు ఏమిటి. రేపు నిజంగా చెప్తున్నా మిత్రమా, నేను ఇప్పుడు చెప్పే టాపిక్లలో ఈజీగా మీకు ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళకైనా 5 మార్కులు వచ్చేస్తాయి. 5 మార్కులు ఈ టాపిక్ నుండి వస్తాయి, రాసి పెట్టుకోండి. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను మీకు డిఎస్సిలో 5 మార్కులు ఈ ప్రాంతం నుంచే వస్తాయి. చూడండి ఎలా అంటే, మొదటిది అవార్డులు అనే టాపిక్ నుంచి వస్తాయి. రెండవది సదస్సులు, సమావేశాలు, ఈ టాపిక్ నుండి వస్తాయి బిట్లు, గతంలో వచ్చింది వీటి నుంచే. మూడవది దినోత్సవాలు. 4 అబ్రివేషన్స్. 5 స్పోర్ట్స్. నెక్స్ట్ 6 నివేదికలు, అదేవిధంగా లేదా సూచీలు, అదేవిధంగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశాలు, ఓకేనా? లేదా జాతీయ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాలు, అదేవిధంగా ఇటీవల వార్తలు నిలిచినటువంటి ఇతర అంశాలు, ఓకేనా? ఈ అంశాలు నేర్చుకోండి మిత్రమా.
నేను రాసిస్తున్నా మీకు 100% ఎస్జిటి వాళ్ళకైనా కానీ ఎస్ఏ వాళ్ళకైనా కానీ 100% ఏ ప్రాంతం నుంచి బిట్లు అడుగుతారంటే ఈ ప్రాంతం నుంచే బిట్లు అడుగుతారు, ఈ ప్రాంతం నుంచే బిట్లు అడుగుతారు. నేను రాసిస్తున్నా, మీరు రాసుకోండి. ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ వాళ్ళు ఈ ప్రాంతం నుంచే అడుగుతారు. మరి అవార్డులు అంటే నోబెల్ పురస్కారం కావచ్చు, భారతరత్న పురస్కారం కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావచ్చు, అర్జున అవార్డ్స్ కావచ్చు, జ్ఞానపీఠ అవార్డు కావచ్చు, ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు, రామన్ మెగసెస్ అవార్డు కావచ్చు. ఇవి అవార్డులు. ఓకేనా? ఈ అవార్డులు అన్నిటిని నేర్చుకుంటే స్టాక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు నేర్చుకుంటే మీకు ఈజీగా మార్కులు వస్తాయి. ఒక బిట్ గ్యారెంటీ, దీంట్లో ఒక బిట్ గ్యారెంటీ. ఓకేనా? ఒక బిట్ గ్యారెంటీ, రెండు బిట్లు ఎక్కువ, ఒక బిట్ కానీ ఎక్కువ వస్తాయి. ఓకేనా? కానీ ఒక బిట్ అని చెప్తున్నాను నేను. ఓకేనా? సదస్సుల సమావేశం రీసెంట్గా సదస్సుల సమావేశాలు ముగిశాయి. మనకి బిమ్స్టెక్ కానీ, బ్రిక్స్ సమావేశం కానీ, G20 కానీ, G7 కానీ, లేకపోతే ఇతర ఐఎస్ఓ సమావేశం కానీ, లేకపోతే ఎస్సీఓ సమావేశం కానీ, ఇలా సదస్సుల సమావేశాల పైన మరొక బిట్ వస్తుంది. నెక్స్ట్ దినోత్సవాల పైన ఒక బిట్ వస్తుంది, దినోత్సవాల పైన ఒక బిట్ వస్తుంది. అబ్రివేషన్స్ పైన ఒకటి బిట్ వస్తుంది. కానీ అబ్రివేషన్స్ ఎక్కడ అడుగుతాడో నేను చెప్పలేను, నేను నిజానికి చెప్తున్నా. అబ్రివేషన్స్ బిట్ కన్ఫామ్గా వస్తుంది, అబ్రివేషన్ ఏ అడుగుతాడో చెప్పలేము. నెక్స్ట్ స్పోర్ట్స్ వచ్చేసరికి ఒక బిట్ అడుగుతాడు. రీసెంట్గా పారా ఒలింపిక్స్ పైన కానీ, లేదా వరల్డ్ కప్ పైన కానీ, రీసెంట్గా ప్రజ్ఞానంద ఛాంపియన్ పైన కానీ, లేదా రీసెంట్గా వార్త తెలిసినటువంటి వ్యక్తుల పైన కానీ అలా బిట్స్ అడగచ్చు. నివేదికల సూచీలకు వచ్చేసరికి ఈ నివేదికల సూచీల్లో మన భారతదేశ స్థానం ఎంత, మొట్టమొదటి స్థానం ఎంత, ఈ రెండే నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక బిట్టు పడతాయి, ఒకటి లేదా రెండు బిట్టు పడతాయి. నెక్స్ట్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం పైన ఒక బిట్టు పడుతుంది. వార్తలు నిలిచినటువంటి వ్యక్తుల పైన ఒక బిట్టు పడుతుంది. లెక్కేసుకోండి మిత్రమా. 1 2 3 4 5 6 7 8 ఇక్కడే 4 మార్కులు వచ్చేసాయి. సింపుల్గా 4 మార్కులు, ఒక్కొక్క బిట్ అనుకున్నా 4 మార్కులు ఇక్కడే వచ్చేసాయి. ఓకేనా? ఇంకోటి ఏమైనా అంటే నేను ఇక్కడ 1 మార్క్ ఏం చెప్పాను, అవార్డులో 2 బిట్లు అడగచ్చు, సదస్సులో 2 బిట్లు అడగచ్చు, దినోత్సవాలు 2 బిట్లు అడగచ్చు, వాడు ఎలా అయినా అడగచ్చు. కానీ ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా ఉంటుంది. మరి వీటన్నింటిలో ఏం చదవాలి సార్? దినోత్సవాలు ఉన్నాయి, దినోత్సవాలు 325 రోజులకి 325 దినోత్సవాలు ఉంటాయి. అవసరం లే, మన యాప్లో నేను 1000 బిట్స్లో భాగంగా 120 డేస్ నేను అప్లోడ్ చేస్తున్నా, 120 దినోత్సవాలను అప్లోడ్ చేస్తున్నా. ఆ 120 దినోత్సవాలను కూడా నువ్వు బాగా పట్టి కొట్టు, ఆ 120 దినోత్సవాలని మీకు బిట్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇది మిత్రమా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లో జీకే కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్. మరి ఈ ప్రాంతాన్ని ఎందుకు వదిలేసిపోతున్నారు మిత్రమా? ఓకేనా? ఈ ప్రాంతాలు కూడా నేర్చుకోలేరా? మరి ఈ ప్రాంతాన్ని వదిలేసి 8 మార్కులు 10 మార్కులు ఛాయిస్తో ఎందుకు వదిలేస్తున్నారు ఈ క్వశ్చన్స్? ఓకేనా? కాబట్టి నాతో పాటు ప్రయాణించండి, మీకు మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఎగ్జామ్స్ కూడా అప్లికేషన్ మెథడ్లో పెడతాను. మీకు 100% మన యాప్ నుంచి సహకారం ఉంటుంది, నా నుంచి సహకారం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరైతే నిద్రపోయారో నాకే తెలియదు, కానీ నేను మాత్రం రేయింబగళ్ళు కష్టపడుతున్నా మిత్రమా మీ కరెంట్ అఫైర్స్ చూడడం కోసం. ఇప్పటికి కూడా నేను రోజు కరెంట్ అఫైర్స్ చూస్తా, 10 నిమిషాలు చూసి రోజు కరెంట్ అఫైర్స్ రాస్తా, నోట్బుక్లో రాస్తా. నా నోట్బుక్ ఇప్పటికి ఎన్ని నోట్బుక్లు రాస్తాను నాకే తెలియదు. ఓకేనా? ఇప్పటికీ రాస్తున్నా ఉన్నా, చిన్న పిల్లలాగా నోట్బుక్ పెట్టుకొని రాస్తూ ఉన్నా. ఓకేనా? వాటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి మీకోసం, మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఆ 1400 బిట్స్ మీరు ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. ఓకేనా? నెక్స్ట్ ఇది కాబట్టి ఎవరు కూడా అద్భుతమైన అవకాశం వదులుకోవచ్చు. జీకే కరెంట్ అఫైర్స్ మళ్ళీ చదువుదాంలే అని ఇప్పటికే 10 రోజులు టైం అయిపోయింది, ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చాలామంది టెట్ ఎగ్జామ్ పెడతారా అంటున్నారు. నేను ఒక్కటే చెప్తా చూడండి, టెట్ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి ప్రభుత్వం ప్రకారం, జీవో ప్రకారం. కానీ ప్రభుత్వం టెట్ పెట్టే యోచనలో లేనట్లు ఉంది. మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్ చేయొద్దండి, నా ఉద్దేశం మీకేమో మోసం చేయాలని కాదు. టెట్ పెట్టే ఆలోచన లేనట్టు ఉంది కాబట్టి జాగ్రత్తగా డిఎస్సి వాళ్ళు డిఎస్సి చదువుకోండి. ఇంకోటి, డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుందా అని వార్తలు వస్తున్నాయి. డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఈ రోజు ప్రకారం 100% పోస్ట్ పని కాదు. ఓకేనా? సార్ మాకు సరిపోతున్న టైం అంటే సిలబస్ ఇచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారో ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. కాబట్టి డిఎస్సి వాళ్ళకి టైం అనేది పెంచుదా అనేది తర్వాత ఫస్ట్ మీరు 45 డేస్ ఫిక్స్ అవ్వండి. ఒకవేళ దేవుడి దయ వల్ల మనకి మంచి చేయాలనుకుంటే, మనకి అదృష్టం ఉంటే
మళ్ళీ ఒక నెల కానీ అటు పొడిగిస్తే అప్పుడు మనం అదృష్టవంతులుగా భావిద్దాం. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనే మాట మాట్లాడద్దండి. ఆ మైండ్ ఆ క్వశ్చన్ని, ఆ యొక్క థాట్ని మీరు మైండ్లో పెట్టకుండా తీసేయండి. ఓకేనా? యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నటువంటిది ఆ దుష్ప్రచారాలని నమ్మద్దు. గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అలానే జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్కి రేపు మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుందంటే ఈరోజు నైట్ ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా, ఈరోజు నైట్ 8 గంటలకి ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాలేదు. ఎగ్జామ్ జరిగిపోయింది. దానివల్ల విద్యార్థులు చాలా మోసపోయారు. ఓకేనా? కాబట్టి ఇదే పరిణామం డిఎస్ వాళ్ళకి ఎదురైతే చాలా కష్టం అవుతుంది. దయచేసి ఎవ్వరు కూడా మీరు ఆ పని ఆలోచన పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నేను చెప్తుంది నిజము. నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదు. ఇది నిజమైన వాస్తవం. ఓకేనా? పోస్ట్ పోన్ అయితే మళ్ళీ చూద్దాం. మళ్ళీ చదువుకుందాం, రివిజన్ కేటాయించుకుందాం సమయం. ఈ టైంలో బాగా చదవండి. ఓకేనా? ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. మిత్రమా, చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మిత్రమా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా. అదేవిధంగా ఎకన వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ రిజిస్టర్ అవ్వడం లేదు మిత్రమా. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ మన కోర్సులో 100కి 50 రూపాయలకి మీరు ఆలోచిస్తున్నారు మిత్రమా. ఈ టైంలో అది ఆలోచించడం సరికాదు. ఓకేనా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.